అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో గత 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిన తీరును అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీస్తామని బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ సందర్భంగా కొంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అడుగడుగున వివక్షతకు గురై వలసలకు కేంద్రంగా మారిన పాలమూరును సస్యామలం చేయాలనే ఆలోచనతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే పూర్తి చేసిన మిగిలి ఉన్నటువంటి 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడంలో విఫలమైందని, గత 2 ఏళ్లలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని, ఒక్క పని కూడా చేయలేదన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల చావులు, ఆటో డ్రైవర్లు, రైతుల ఆత్మహత్యలపై ఖచ్చితంగా నిలదీస్తామన్నారు. రైతు బంధు పేరును రైతు భరోసాగా మారుస్తూ 10,000కు బదులుగా 15,000 రూపాయలు రైతు బంధును ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు భరోసాను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, రైతు భరోసాను 2 పర్యాయాలు ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వరి ధాన్యంతో పాటు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ బోనస్ ను ఎగ్గొట్టిందన్నారు. రైతులకు బోనస్ ఏమో గాని బోగస్ మాటలతో గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుందన్నారు. 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సభ ద్వారానే ప్రశ్నిస్తామన్నారు. 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసెంబ్లీ వేదికగానే ప్రశ్నిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లకు నిధులివ్వమని, రాజరిక వ్యవస్థలో ఉన్నట్టు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అహంకారంగా మాట్లాడడంపై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జీహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ అశాస్త్రీయంగా ప్రభుత్వం చేసిన విఫల యత్నాన్ని అసెంబ్లీ వేదికగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఊకదంపుడు ప్రసంగాలు కాదు, ఖచ్చితమైన సమాధానాలు కావాలన్నారు. ప్రతిపక్ష పార్టీల మైక్లను కట్ చేయకుండా ప్రజా సమస్యలపై స్పష్టమైన చర్చ జరిగినప్పుడే ప్రభుత్వం పనితీరు ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టబోతూ ఉన్నామని, తూతు మంత్రంగా 2-3 రోజులు కాకుండా ప్రతి అంశంపై కూలంకషంగా చర్చించాలని ఎమ్మెల్యే కోరారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా అనేక అంశాలు లేవనెత్తే బాధ్యత మా పైన ఉన్నది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 90% పనులు పూర్తి చేసినాం. మరి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రావచ్చింది, ఒక తట్టెడు మట్టి తీసింది లేదు, పని చేసింది లేదు. ఎందుకు ఈ యొక్క 2 సంవత్సరాలలో మరి పనులు 10% పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో మేము నిలదీయబోతా ఉన్నాం. అదేవిధంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 13 డిక్లరేషన్లు ఇచ్చినారు. అదేవిధంగా 420 హామీలు ఇచ్చినారు. ఈ అన్ని అంశాలపైన నిలదీయబోతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా అని చెప్పేసి 10,000 ఎకరానికి ఏం సరిపోతుంది, 15,000 ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు. ఈరోజు ఇప్పటికే రెండు పంటలకి రైతు భరోసా ఎగ్గొట్టినారు. 10,000 కాదు కదా, ఉన్న 15,000 దేవుడు ఉన్న 10,000 కూడా ఎగ్గొట్టినటువంటి మరి పాపం ఈ ప్రభుత్వం పాపం కట్టుకున్నది. మరి అంతేకాదు బోనస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇదే రైతాంగానికి బోనస్ ఇస్తాం, ఇంకా పంటలకి మీరు ఇచ్చిన ధాన్యాలు కొని చెప్పేసి బోనస్ అనేది పెద్ద బోగస్గా మారింది 2 సంవత్సరాల నుంచి కూడా. మరి 10 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీని గెలిచి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి శాసనసభ్యుల యొక్క ఫిరాయింపుల కేసు స్పీకర్ గారి దగ్గర ఉంటే వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో పోలేదని చెప్పేసి కూడా తీర్పునివ్వడం. అదే ఎమ్మెల్యేలు మేము బాహాటంగా ఓపెన్గా మేము కాంగ్రెస్ పార్టీలో చేరడమని చెప్పి తిరుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈ అంశాన్ని పట్ల కూడా ప్రభుత్వాన్ని నిలదీయబోతూ ఉన్నాం. మరి 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి 6 నెలల్లో రిజర్వేషన్స్ తీసుకొస్తామని చెప్పినారు. ఎన్నో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినారు. ఆ అంశాన్ని కూడా లేవనెత్తబోతా ఉన్నాం. ఈరోజు 4,000 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దలు ఏ యొక్క బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు మా గడప దొక్కడు ₹1 నయా పైసా ఏమని చెప్పేసి కూడా వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇలాంటి అంశాలను చర్చకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతాడో అనే క్లారిటీ లేదు. అదేవిధంగా ఇంత పెద్ద గ్రేట్ హైదరాబాద్ విశాలమైనటువంటి కార్పొరేషన్లో 22 మున్సిపాలిటీలను ఇలాంటి చర్చ లేకుండా ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి 22 మున్సిపాలిటీలని ఆదాయం కోసం, సొంత ధనార్జన కోసము తప్పుడు దోవలో అశాస్త్రీయ పద్ధతిలో విలీనం చేయడం కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలబెట్టబోతున్నాం. కాబట్టి ఏదో
ఏదో తూతు మంత్రంగా ఒక రోజు పెట్టేసి 2 రోజులు పెట్టేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ప్రభుత్వం తప్పకుండా అన్ని అంశాలపైన స్పష్టత చేయాల్సిన అవసరం ఉన్నది. అన్ని అంశాలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మీ 10 సంవత్సరాల పాలనపైన ఇలాంటి సమాధానం అడిగినా, ఇలాంటి అంశాలు ఎవరైతున్నా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు గొంతులకే విధంగా మైకులు కట్ చేసి మరి ప్రభావితం చేసి చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, డెఫినెట్గా మొన్న మా కేసీఆర్ గారికి పెట్టిన ప్రెస్ మీట్కే తట్టుకోలేక దడరలాడిపోయి ఉనికిపోయి మరి ఏ రకంగా మాట్లాడినారో ఫ్రస్ట్రేషన్లో చూసిన ముఖ్యమంత్రి గారు వారి మంత్రులందరూ కూడా. తప్పకుండా అలాంటిది ఏమీ కాదు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశంలో అన్నిటి కూడా సమాధానం రాబట్టే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేపటి నుండి మరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం వస్తున్న సందర్భంలో మరి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మరి అనేక ప్రశ్నలు, అనేక మరి అంశాలు లేవనెత్తే బాధ్యత మా పైన ఉన్నది. తప్పకుండా ప్రధానంగా మా బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన అంశం పాలమూరు రంగారెడ్డి యొక్క అంశాన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇలాంటి సమాధానం చెప్పలేదు. దాదాపు కేసీఆర్ గారి హయాంలో 90% పనులు పూర్తి చేస్తే గడిచిన 2 సంవత్సరాల్లో తట్టడి మట్టి తీయలే కదా, ఒక్క పని కూడా ముందుకు సాగలేదు. మరి దీన్ని కూడా ఈ అంశం పైన ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా మరి నిలదీయబోతా ఉన్నాం. మరి దీంతో పాటు మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలపైన కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయబోతా ఉన్నాం. మరి అంతేకాకుండా ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశం మరి పిల్లలు ఎవరైతే గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలు చనిపోవడం బాధాకరమైన విషయం. మరి వారితో పాటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, దాంతోపాటు రైతుల ఆత్మహత్యలు, ఇలా అనేక మంది ఈ రాష్ట్రంలో మరి ఏ రకంగా చనిపోతున్నారో మన కళ్ళ ముంగట చూస్తూ ఉన్నాం. ఈ అంశాలన్నింటి పట్ల కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయబోతా ఉన్నాం. దాంతోపాటు మరి ఇప్పటికే మరి రైతు బంధుని పేరు మార్చి మరి వారు మేము ఇంకా 10,000 కాదు కదా 15,000 పెంచిస్తామని చెప్పి మోసం చేసినటువంటి సంగతి కూడా ప్రభుత్వం ప్రశ్నించబోతా ఉన్నాం. మరి ఇప్పటికే రెండు పర్యాలు ఈ రైతు బంధుని మరి వీళ్ళు ఎగ్గొట్టినటువంటి సంగతి. మరి రైతు భరోసా పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకాన్ని సరిగా సక్రమంగా మరి అమలు చేయడంలో మరి వాళ్ళు విఫలమవుతూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క వైఫల్యాన్ని కూడా ఎండగట్టబోతూ ఉన్నాం. మరి వరి ధాన్యాలకు కూడా వరి కాకుండా మేమన్నిటికీ కూడా బోనస్ ఇస్తామని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు గత ఎన్నికల్లో. మరి 2 సంవత్సరాలుగా ఈ బోనస్ అనే పథకం బోగస్గా మారిపోయినది. మరి దాంతోపాటు 10 మంది ఫిరాయింపు జరిగిన ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ ఎమ్మెల్యేల యొక్క అనర్హత పిటిషన్ స్పీకర్ గారి దగ్గర ఉంటే స్పీకర్ గారు వాళ్ళందరూ అర్హులే, ఎవరు కూడా పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలో చెప్పడం, మరి దానికి సమాధానంగా ఇదే ఎమ్మెల్యేలతో మారిన ఎమ్మెల్యేలు అడుగుతున్నామని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం. తప్పకుండా ఈ అంశాన్ని కూడా లేవనెత్తి మరి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించబోతా ఉన్నాం ఈ అంశం పట్ల. ఇలా అనేక అంశాలు మరి ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికలు పెట్టేసి మరి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారో దానిపైన స్పష్టత ఇవ్వడంలో మరి ప్రభుత్వం మరి విఫలమవుతా ఉన్నారు. మరి దానికి తోడు చాలా ముఖ్యమైనటువంటి అంశం 42% రిజర్వేషన్స్ బీసీలకు అమలు చేస్తామని చెప్తారు. దాంట్లో కూడా పచ్చి మోసం చేస్తూ ఉన్నారు. మొన్న సర్పంచుల ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున దాదాపు 4,000 సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ రకంగా మాట్లాడుతున్నారు. సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే సర్పంచ్లు మా గడపదు ఒక్కడు ₹1 ఏమనేసి అహంకార ధోరణితో మరి రాజరిక వ్యవస్థలో ఉన్నట్టు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వారికి ఎమ్మెల్యేలు మాట్లాడడం మరి అంశాన్ని కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో లేవనెత్తబోతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి పలు అంశాలు ఉన్నాయి. మరి ఏదో తూతు మంత్రంగా 1 రోజు 2 రోజులు పెట్టేసి చేతులు చూసుకుంటే సరిపోదు. తప్పకుండా సరైన సమయం ఇచ్చి అన్ని అంశాలను కూడా కులంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్లో కూడా సుమారు 22 మున్సిపాలిటీలను విలీనం చేసేసి మరి ఈ యొక్క ప్రయత్నం కూడా మరి విఫల ప్రయత్నం, మరి యొక్క పూర్తిగా అశాస్త్రీయంగా మరి ప్రాక్టికల్గా కాకుండా ఇంప్రాక్టికల్గా ఈ యొక్క సమస్య ఈ యొక్క విలీనం చేసినారు. కాబట్టి ఈ అంశాన్ని పట్టి కూడా ఖచ్చితంగా లేవనెత్తబోతా ఉన్నాం. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మేము చేస్తున్నాం కానీ బయట ఏదో ఊపదుంపుడు ఉపన్యాసాలకే చెప్పి అసెంబ్లీలో మాట్లాడబోతామంటే సరిపోదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క దానిపైన క్లారిటీ కావాల్సిందే, సమానం కావాల్సిందే. ఈ ప్రభుత్వాన్ని నిలదీయబోతా ఉన్నాం. తప్పకుండా అన్ని సమాధానాలు రావాలి. ఏదో తోక ముడుచుకొని తప్పించుకొని
పోడు కాదు, మైక్ సమానం చెప్ప మమ్మల్ని సమస్య అడిగినప్పుడు మా 10 సంవత్సరాల పాలన జరిగినప్పుడు స్పష్టంగా మేము వివరణ ఇవ్వడానికి పోతే మా మైకులు కట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ మైకులు కట్ చేయకుండా మరి అందరూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ 100% ప్రజాస్వామ్యంలో విపక్ష పార్టీలు మాట్లాడితే ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏ రకంగా విఫలమవుతూ ఉన్నాయి, వారు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా మరి నీళ్ళలో కలిపేసినారు, ఏ రకంగా గాలిలో కలిపేసినారు, ఏ రకంగా మరి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందో తప్పకుండా ఇవన్నీ ఎండగట్టబోతున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.